యెస్. కళ్యాణ్ పడలైతే 'బీబీ జోడీ' షోకైతే రావడం జరిగింది. సో, రావడమే గాదు వాళ్ళొక పర్ఫార్మెన్స్‌కి ఇచ్చిళ్ళు 'మణికంఠ', 'ప్రియాంక' అండ్ 'కళ్యాణ్ పడాల'. సో, ఆ పర్ఫార్మెన్స్ క్రమంలోనే 'కళ్యాణ్ పడాల' ప్లస్ మళ్ళీ 'ప్రియాంక' కింద పడడమే జరిగింది. మెయిన్ థింగ్ ఏందంటే నాకు తెలిసి ఇప్పుడు 'ప్రియాంక' మినిమమ్ నాకు తెలిసైతే 'కళ్యాణ్ పడల' కన్నా ఒక 5, 6 కేజీస్ ఎక్కువ ఉంటది. సో, మేబీ రిహార్సల్‌లో వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ స్టేజ్ మీదకొచ్చేసరికి అది కంప్లీట్‌లీ డిఫరెంట్ గదా! సో, అక్కడ ఆ పర్ఫార్మెన్స్ మొత్తం మేనేజ్ చేయాలి, బ్యాలెన్స్ చేసుకొని డాన్స్ చేసాడంటే సింపుల్ థింగ్ కాదు గదా! సో, ఆ లిఫ్ట్ చేసే క్రమంలో అది కాక ప్రియాంక వెయిట్ కళ్యాణ్ కన్నా ఖచ్చితంగా ఎక్కువనే ఉంటది. సో, అలాంటి సిట్యుయేషన్ లేపేటప్పుడు ఒకేసారి లిఫ్ట్ కాలేదు. సో, బ్యాలెన్స్ మొత్తం అవుట్ అయింది. ఔట్ సైడ్, బ్యాక్ సైడ్ మొత్తం బెండ్ అయిపోయిండు. సో, అక్కడ మన ప్రియాంక ఎవరైతే ఉంటే తను కింద పడ్డది. సో, లైట్‌గా మైన్యూట్ ఇంజ్యూరీస్ అని అప్డేట్ అయితే వచ్చింది. సో, ఎంతవరకు నిజమో చూడాలి ఖచ్చితంగా. సో, దీనివల్ల వాళ్ళకేమైనా మైనస్ అయితా అంటే యెస్. పర్ఫార్మెన్స్ వైస్ అయితే మైనస్ అయితది. ఎందుకంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా! అని జడ్జెస్ ఇంకా అడుగుతారు ఖచ్చితంగా. సో, ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ యాక్సిడెంట్ థింగ్ కాబట్టి మేబీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. ఇంకా మెయిన్ థింగ్ ఏందంటే పాపం కళ్యాణ్‌కి ఇప్పటికే అంతో కొంత ఉన్న పోనీ లేనిపోని నెగెటివ్ వస్తున్నాయి. దానికి తోడు మళ్ళీ ఇదొకటి జరిగింది. సో, నాకు తెలిసైతే ఖచ్చితంగా ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానివల్ల ట్రోలింగ్ ఇలాంటివి ఏం జరగద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సో, ఆఫ్టర్ ద 'బిగ్ బాస్' చాలామంది కంటెస్టెంట్లు, చాలామంది విన్నర్లు ఎందుకు కనబడతలేరు నాకది ఇప్పుడు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే విన్నింగ్ అయినా విన్నర్ అయినా గానీ తనకి ఎంతో కొంత నెగెటివ్ ఉంటది. సో, ఏ సీజన్‌లో అయినా అంతే. కానీ ఈ సీజన్‌లో ఖచ్చితంగా విన్నర్‌కి ప్లస్ రన్‌కి అంతో కొంత ఎక్కువ నెగెటివ్ ఉన్నది. సో, యాస్ ఎ పాసిబుల్ ఇలాంటి సిట్యుయేషన్‌లో బయటికి రాకుంటేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. కానీ తప్పదు కదా! ఎందుకంటే ఉన్న కాంటాక్ట్ ఏదైతే ఉంటదో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు 1 ఇయర్ వరకు 1 ఆర్ 2 ఇయర్స్ ఖచ్చితంగా మన ఏమంటారు మా టీమ్ యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళతోనే వర్క్ చేయాల్సి ఉంటది. సో, దీనికోసం తప్ప వాళ్ళకిష్టం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఏం చెప్తే అది ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళకి షో రమ్మంటే షోకి రావాల్సిందే. సో, ఇది. సో, నాకు తెలిసి సాధ్యమైనంత వరకు కొన్ని రోజులు ఆళ్ళు ఈ టెలివిజన్‌కి దూరంగా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మూలుగుతున్న నక్కపై తాటిముంజ పడ్డట్టు పాపం కళ్యాణ్‌కి ఏది ముట్టినా నిజంగా ఖచ్చితంగా బ్యాడ్ లక్కే నడుస్తుంది. సో, ఆ బ్యాడ్ లక్ తోడు ఇదొకటి జరిగింది. సో, ఎలాంటి నెగెటివ్ జరగదు. సో, పెద్ద ఇంజ్యూరీలు కావద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళా కళ్యాణ్ వచ్చి మళ్ళా ప్రియాంకకు ప్లస్ మణికంఠకు మైనస్ అయింది. మళ్ళా వాళ్ళ ఇది రాకుండా బాగుండని కొందరు అనుకుంటారు కదా! సో, ఇలాంటి ఏది ఇంకా ఏమంటారు నెగెటివ్ టాక్ రావద్దని అనుకుంటున్నా. సో